మై డియర్ వ్యూవర్స్, ఈ వీడియోలో గ్రహాల గురించి తెలుసుకుందాం. సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుని నుండి వెలుతురు వేడిమి పొందే ఖగోళ వస్తువుల గ్రహాలు. ప్రస్తుతం సౌరకుటుంబంలో గ్రహాల సంఖ్య 8. అక్టోబర్ 26న ప్రేగులో జరిగిన ఐఏయు సమావేశంలో ప్లూటోకు గ్రహించే స్థాయి లేదన్నందువల్ల దాని క్రింది కారణం వల్ల గ్రహస్థితి నుండి దాన్ని తొలగించడమైందనమాట. అక్టోబర్ 26న ప్రేగులో జరిగిన ఐఏయులో ప్రకటించినారన్నమాట. దీని కక్ష్యా మార్గం అతి దీర్ఘవృత్తాకారంలో ఉండడం వల్ల, దీనికి తగినంత గురుత్వాకర్షణ శక్తి లేనందువలన, గోళాకృతి పొందలేకపోవడం వల్ల, దీనికి తగినంత అంతర్గత శక్తి లేనందువలన తన కక్ష్యా మార్గంలో ప్రవేశించే ఇతర ఖగోళ వస్తువులను తొలగించలేకపోవడం. మరుగుజ్జు గ్రహాలు ప్లూటో, ఎరిస్, సెరిస్. భూకక్ష ఆధారంగా సౌర కుటుంబంలో గ్రహాలు 2 వర్గాలు. నిమ్న గ్రహాలు భూకక్ష లోపల సూర్యుని దగ్గరగా ఉండేవి, బుధుడు, శుక్రుడు అనమాట. ఉన్నత గ్రహాలు భూకక్షకు వెలుపలన సూర్యునికి దూరంగా ఉండేవి. అంగారకుడు, గురుడు, శని, యురేనస్, వరుడు మొదలైనవి గ్రహాలు. అంగారకుడు అంటే గుజుడు, బృహస్పతి అంటే గురుడు, శని, యురేనస్, వరుణుడు తదితర గ్రహాలు. అంగారకుడు గ్రహాల భౌతిక రసాయనిక లక్షణాల ఆధారంగా 2 వర్గాలు. విభజించబడిన అంతర భౌమ గ్రహాలు. భౌతిక రసాయనిక లక్షణాల ఆధారంగా 2 వర్గాలు. భౌతిక భౌమ గ్రహాలు శిలానిర్మితమైన అధిక ఉష్ణోగ్రత, అధిక సాంద్రతను కలిగి చుట్టూ ఎటువంటి వలయ నిర్మాణం లేకుండా పరిమాణంలో సాపేక్షంగా చిన్నవిగా ఉండే గ్రహాలు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు అన్నమాట. బాహ్య జీవియస్ గ్రహాలు విషపూరిత వాయువులు ద్రవీభవించగా ఏర్పడిన అల్ప ఉష్ణోగ్రత, అల్ప సాంద్రత కలిగి చుట్టూ వలయ నిర్మాణం కలిగి సాపేక్షంగా పరిమాణంలో పెద్దగా ఉండేవి. అవి బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. గ్రహాల ప్రత్యేక లక్షణాలు. బుధుడు అతి చిన్న గ్రహం, ఉపగ్రహాలు లేని గ్రహం బుధుడు. దీన్ని అపోలో అని, బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు. దీన్ని గ్రహంగా కూడా పిలుస్తారు. దీని భ్రమణం 58 రోజులు, పరిభ్రమణం 88 రోజులు. కాలాలు దాదాపు సమానం. శుక్రుడు భూమికి అతి సమీపంలో గ్రహం, భూమిని పోలి ఉంటుంది. దీన్ని ఉదయతార, సంధ్యాతార అని పిలుస్తారు. 90% ఈ గ్రహం వాతావరణం CO2చే ఏర్పరచబడింది. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం, కాంతి పరివర్తన చెందడం వల్ల ఎక్కువ అత్యంత వేడి ఉష్ణోగ్రతను కలిగి ఉన్న గ్రహం ఇది శుక్రుడు అనమాట. అత్యంత వేడి గ్రహం శుక్రుడు. అత్యంత గల గ్రహం, దీన్నే భూమి యొక్క కవలలు అంటారు. సాంద్రత, ద్రవ్యరాశి, పరిమాణం అనే 3 లక్షణాలు రెండింటికి దాదాపు సమానం. దీని ఆత్మ భ్రమణ కాలం 243 రోజులు, పరిభ్రమణ కాలము 223 రోజులు కన్నా ఎక్కువ. దీని యొక్క ఆత్మ భ్రమణ కాలము 243 రోజులు. ఇది మిగిలిన గ్రహాలకు భిన్నంగా తూర్పు నుండి పడమరకు సవ్య దిశలో తిరగడం వల్ల ఈ గ్రహం సూర్యుడు పడమర ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. గ్రీకులు దీన్ని అందమైన దేవతగా పూజిస్తారు. ఉపగ్రహాలు లేని గ్రహం అన్నమాట. భూమి సూర్యునికి భూమికి మధ్య దూరం స్థిరంగా ఉండదు కారణంగా దీన్ని కక్ష్యా మార్గం దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. పరిహేళి సూర్యునికి భూమికి మధ్య గల కనిష్ట దూరం 147 మిలియన్ల కిలోమీటర్లను సూచిస్తుంది. దీన్ని జనవరి 3న సంభవిస్తుంది. అపహేళి ఇది సూర్యునికి భూమికి మధ్య గల గరిష్ట దూరం 152 మిలియన్ కిలోమీటర్లను సూచిస్తుంది. ఇది జూలై 4న సంభవిస్తుంది. అపహేళి సూర్యునికి భూమికి మధ్య గల సగటు దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. 149.5 మిలియన్ల కిలోమీటర్లు. భూమిని జీవగ్రహమని, జలయుత గ్రహమని, నీలి గ్రహమని పిలుస్తారు. గ్రహాలన్నిటికెల్లా అత్యధిక సాంద్రత గల గ్రహం 5.2 గ్రామ్స్. సూర్యుడి నుండి దూరాన్ని బట్టి 3వ గ్రహం, పరిమాణాన్ని బట్టి 5వ పెద్ద గ్రహం. దీనికి గల ఉపగ్రహాల సంఖ్య 1. అది మన చంద్రుడు అన్నమాట.
ఈ చంద్రుడు ఒకడే ఈ భూమికి ఉపగ్రహం. చంద్రుడు కాంతి భూమిని చేరేటకు పట్టు కాలం 1.3 సెకండ్స్. భూమి గురుత్వాకర్షణ శక్తితో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి 6వ వంతు ఉంటుంది. చంద్రుని పరిభ్రమణ కాలాలు 27/3 డేస్, పూర్తిగా సమానం. కావున చంద్రునికి ఒక అర్ధభాగం ఎల్లప్పుడూ భూమి వైపు, రెండో అర్ధభాగం వ్యతిరేక దిశలో ఉంటుంది. ఎప్పుడు ఫుల్గా ఉండదన్నమాట భూమికి. చంద్రుని భ్రమణం లేదా పరిభ్రమణ కాలాలు 2 విధాలుగా లెక్కిస్తారు. స్థిర నక్షత్రాలను ఆధారంగా చేసుకుని చంద్రుడు తన చుట్టూ తాను లేదా భూమి చుట్టూ ఒకసారి తిరిగే పట్టే కాలం 27/3 రోజు కాలాలను చంద్ర నక్షత్ర ఛాయ మాసం అంటారు. చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే కాలం 27/3. సూర్యుని సాపేక్ష ద్వారా లెక్కించిన చంద్రుడు తన చుట్టూ తాను లేదా భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలం 29.5 రోజు. అంటే రోజుల కాలంను చంద్రమాన మాసము అంటారు. భూమికి చంద్రుడికి మధ్య గల దూరం స్థిరంగా ఉండక మారుతూ ఉంటుంది. కారణంగా దీని కక్షా మార్గం దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. దీని యొక్క కక్షా మార్గం అనేది ఎప్పటికీ దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. భూమికి చంద్రుడికి మధ్య గల కనిష్ట దూరము పెరిజీ. భూమికి చంద్రుడికి మధ్య గల గరిష్ట దూరం అపోజీ. 1969 జూలై 21న అమెరికా అంతరిక్ష పరిశోధన నాసా చంద్రునిపైకి పంపిన వాహక నౌక అపోలో 2 ఎప్పుడు 1969 జూలై 21న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పంపింది. ఈ నౌకల చంద్రునిపై కాలు మోపిన ఆస్ట్రోనాట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకేల్ కొలైన్, ఎడ్విన్ ఆల్డ్రిన్ ముగ్గురు అనమాట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకేల్ కొలైన్, ఎడ్విన్ ఆల్డ్రిన్ ఈ ముగ్గురు అగ్రోనాట్ పరిశోధన నిమిత్తం భూమికి తీసుకొచ్చిన మట్టిని పెట్టిన పేరు ఆల్మోకొలైట్. అపోలో 2 వాహక నౌక చంద్రునిపై దిగిన మ్యారియస్ ప్రాంతాన్ని ప్రశాంత సముద్రము, చంద్రునిపై దిగిన మారియస్ ప్రాంతాన్ని ప్రశాంత సముద్రం అని పిలుస్తారు. చంద్రుని మీద అత్యంత ఎత్తైన శిఖరం లిబ్నిట్స్. భూమి ఆవిర్భావ సిద్ధాంతం, వాయు పరికల్పన సిద్ధాంతం, ఇమ్మాన్యుయల్ కాంట్. నిహారిక పరికల్పన సిద్ధాంతము లాప్లేస్. మూడవది గ్రహాక పరికల్పన సిద్ధాంతము చాంబర్లిన్ అండ్ మాల్టస్. ద్వినక్షత్ర సిద్ధాంతం లిటల్స్ రస్సెల్స్. తరంగ పరికల్పన సిద్ధాంతం జీన్స్ అండ్ జెఫ్రీస్. ఈ 5 సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. అంగారకుడు ఎరుపు గ్రహం, దీన్ని అరుణ గ్రహం అంటారు. భూమి తర్వాత జీవి ఉండొచ్చని భావించబడుతున్న గ్రహం. ఉపగ్రహాల సంఖ్య 2. అవి వచ్చేసి ఫోబస్ డెమస్. పరిమాణం పరంగా సౌరకుటుంబం అతిపెద్దది. దీని కారణంగా ఈ గ్రహాన్ని నక్షత్ర గ్రహంగా పిలుస్తారు. సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం. ఉపగ్రహాల సంఖ్య 63. అంటే ఇందులో బృహస్పతిలో ఉపగ్రహాల సంఖ్య 63. ముఖ్యమైన వచ్చేసి అవి ఏంటి పాప అంటే ఈ బృహస్పతిలో ముఖ్యమైన గ్రహాలు గనిమేడ సౌరకుటుంబ ఉపగ్రహాలు అతి పెద్దది. యూరోఫో అంటారు. రెండోది కాలిస్టా. ఆత్మ బ్రహ్మకాలం అతి తక్కువగా 9.45 గంటలు మాత్రమే గల గ్రహం. దీనిని ఎర్రటి మచ్చలు గల గ్రహం అని పిలుస్తారు. కూడా పిలుస్తాం. శని గ్రహం పరిమాణంలో 2వ అతిపెద్ద ఉపగ్రహాల సంఖ్య 58. ముఖ్యమైనది టైటస్. అతి తక్కువ సాంద్రత గల గ్రహం. ఈ గ్రహం చుట్టూ 3 అందమైన వలయాల కారణంగా దీన్ని అందమైన గ్రహంగా పిలుస్తారు. దీన్ని క్రూయల్ ప్లానెట్ అని మరియు గోల్డెన్ ప్లానెట్ అని కూడా అంటారన్నమాట. ఈ శని గ్రహాన్ని క్రూయల్ ప్లానెట్ అని మరియు గోల్డెన్ ప్లానెట్ అని. యురేనస్ శుక్రగ్రహం వల్ల ఇది కూడా తూర్పు నుండి పడమరకు తన చుట్టూ తాను తిరగడం వల్ల ఈ గ్రహంపై సూర్యుడు పడమటి వరకు ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. దీని అక్షాంశం ఒకవైపు ఎక్కువగా వాలి ఉన్నందున ఈ గ్రహంపై సుదీర్ఘమైన పగలు మరియు రాత్రిలో ఏర్పడతాయన్నమాట. ఇది అక్షాంశంపై ఒకవైపు ఎక్కువగా వాలి ఉన్నందున ఈ గ్రహంపై సుదీర్ఘమైన ఏర్పడింది. అందువల్ల దీన్ని ల్యాప్స్కల్స్ ప్లానెట్ అంటారన్నమాట. దీన్ని గ్రీన్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఉపగ్రహాల సంఖ్య 27. ముఖ్యమైన వచ్చేసి ఉమబ్రిల్, మిరాండా, ఏరియల్,
టిటానియా, మొబ్రియల్, మిరండా, ఏరియల్, టిటానియా అనమాట. ఉపగ్రహాల సంఖ్య 27. నెప్ట్యూన్ సూర్యునికి అత్యంత దూరంలో గల గ్రహం. సౌర కుటుంబంలో అతి శీతల గ్రహం. పరిభ్రమణ కాలం అధికం 264 సంవత్సరాలు. ఉపగ్రహాల సంఖ్య 13. ముఖ్యమైనది ట్రిటాస్. ఉపగ్రహాల సంఖ్య నెప్ట్యూన్లో 13 ఉన్నాయి. ఆస్ట్రాయిడ్స్ లఘు శక గ్రహాలు, శిలగ్రహం. సౌర కుటుంబంలో గల గురు, అంగారక గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార మార్గంలో పరిభ్రమించే చిన్న చిన్న శిలాశలకాలు. వీటిని అతిపెద్ద ఆస్ట్రాయిడ్ సెరస్, చిన్న ఆస్ట్రాయిడ్ హెన్సీ. సౌర కుటుంబంలో గురు, తోకచుక్కలు సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో పరిభ్రమించే దుమ్ము, ధూళి కణాలు, వాయువులచే ఏర్పడి ఉన్న ఖగోళ వస్తువులే తోకచుక్కలు. తోకచుక్కలు తమ కక్ష్యా మార్గంలో అపహేళ స్థానంలో ఉన్నప్పుడు దాన్ని దేహంలో దుమ్ము, ధూళి కణాలచే ఏర్పడిన కేంద్రక వాయువులచే ఏర్పడిన తలక్రమ అనే 2 భాగాలు ఉంటాయి. అన్నమాట. తోకచుక్కలు సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమించే దుమ్ము, ధూళి కణాలు, వాయువులచే ఏర్పడి ఉన్న ఖగోళ వస్తువులే తోకచుక్కలు. తోకచుక్కలు తమ కక్ష్యా మార్గంలో అపహేళ స్థానంలో ఉన్నప్పుడు వాటి దేహంలో దుమ్ము, ధూళి కణాలచే ఏర్పడిన ఈ తోకచుక్కలు కేంద్రక వాయువులచే ఏర్పడిన 2 భాగాలు ఉంటాయట. పరిహేళ స్థానం ఉన్నప్పుడు తోక అనే 3వ భాగం కూడా ఏర్పడను. ఇంతవరకు గుర్తించిన తోకచుక్కలో ముఖ్యమైనది హేలీ తోకచుక్క. ఇది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమిని సమీపిస్తుంటుంది. చివరిసారిగా 1962లో ఇది భూమికి దగ్గరగా రావడం జరిగింది. ఉల్కలు తోకచుక్కు, ఆస్ట్రాయిడ్ లాంటి చిన్న చిన్న ఖగోళ వస్తువులు సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకొని భూ వాతావరణంలో మీసోవరణ ప్రాంతాల్లో ప్రవేశించగానే అక్కడున్న ఘర్షణ బలాల కారణంగా ప్రకాశవంతంగా మండిపోతాయి. వీటిని ఉల్కలు అంటాము. అని అంటాము. అంటే తోకచుక్కలు, ఆస్ట్రాయిడ్ లాంటి చిన్న చిన్న ఖగోళ వస్తువుల నుంచి సూర్యుని గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకొని భూవాతావరణంలోకి వస్తుంటాయి. భూ ఉపరితలాన్ని చేరినప్పటికీ ఉల్కలు శిలాబలగాలు, ఉల్కాపాతాలని కూడా పిలుస్తారు. వీటి దేహ భాగం ప్రధానంగా సికెల్, ఐరన్ మూలకాలచే ఏర్పడి ఉంటుంది. భూమి అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడంలో పరీక్ష ఆధారంగా వీటిని ఉపయోగిస్తారు. వీటి దేహ భాగము సికెల్, ఐరన్ మూలకాలచే ఏర్పడి ఉంటుంది. డియర్ వ్యూవర్స్, నా వీడియో లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇతరులకు షేర్ చేయండి.